హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్లో యుఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ అయితే వర్షం కారణంగా రద్దయిన విషయం మనందరికి తెలిసిందే. సో దీంతో పాకిస్తాన్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. గ్రూప్ స్టేజ్ నుంచే సూపర్ 8కి రాకుండానే ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో న్యూజిలాండ్ ఈరోజు జరిగిన మ్యాచ్లో 9 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించినప్పటికీ ఆ జట్టుకైతే ఆశలైతే లేవని చెప్పుకోవచ్చు. అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ నేపాల్ మ్యాచ్ కూడా సూపర్గా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1 రన్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఎంత ఉత్కంఠగా సాగిందో. సో ఇక లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. అదే అంతకంటే ముందు ఒక 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా మనకు అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే ఈరోజు కెనడా వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ అయితే ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఫ్లోరిడాలో. సో ఫ్లోరిడాలో వెదర్ రిపోర్ట్స్ అంతా బాగాలేవు కాబట్టి ఈ మ్యాచ్కి వర్షగండం మ్యాక్సిమం వరకు అయితే లేదని చెప్పుకోవచ్చు. ఉండకపోతేనే మరీ మంచిది. ఓకే, ఇక అదేవిధంగా ఆవేష్ ఖాన్ని, శుభ్మన్ గిల్ని ఇండియాకి పంపడం జరిగింది బీసీసీఐ. ఎందుకంటే గ్రూప్ స్టేజ్ వరకే ఆవేష్ ఖాన్, శుభ్మన్ గిల్ని వాళ్ళు అట్టి పెట్టుకున్నట్టు తెలుస్తున్న సమాచారం. ఇక ఈరోజు కెనడాతో మ్యాచ్ ఉంది కదా, ఈ మ్యాచ్కి ముందే నిన్ననే వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. కాకపోతే ఖలీల్ అహ్మద్ని, రింకు సింగ్ని మాత్రం రిజర్వ్ ప్లేయర్స్ లిస్ట్లో అట్టి పెట్టుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఓపెనర్స్లో ఎవరికైనా ఇంజురీ అయితే యశస్వి జైస్వాల్తో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉగాండాకైతే చోటు అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అంటే పార్ట్నర్షిప్స్ అంటూ రాలేవని చెప్పుకోవచ్చు. టాప్ స్కోరర్ జస్ట్ 11 రన్స్ మాత్రమే చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 40 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అవ్వడం జరిగింది. టిన్ సౌదీ 3 వికెట్లు తీసుకొని జస్ట్ 4 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ట్రెంట్ బోల్ట్ 2 వికెట్లు తీసుకొని 4 పరుగులు ఇవ్వడం జరిగింది. ఫర్గుసన్ 1 వికెట్ తీసుకొని 9 పరుగులు ఇవ్వడం జరిగింది. 2 for 8 మిచెల్ శాంక్నర్, 2 for 9 వచ్చేసి రచిన్ రవీంద్ర అని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 40 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అవ్వడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన న్యూజిలాండ్కి స్టార్టింగ్లోనే 3 ఎక్స్ట్రా రన్స్ అయితే రావడం జరిగింది. అక్కడ నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. కానీ 9 రన్స్ చేసి డెవాన్ కాన్వే అవుట్ అయిన తర్వాత ఫినాలిన్తో కలిసి రచిన్ రవీంద్ర మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి 5.2 ఓవర్స్లోనే 41 రన్స్ అయితే చేసి మ్యాచ్ని అయితే ఖతం చేయడం అయితే జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి నో సర్ప్రైజ్ టిన్ సౌదీనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించింది. ఇక సౌత్ ఆఫ్రికా వర్సెస్ నేపాల్ మధ్య మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ మంచి డెసిషన్ అయితే తీసుకున్నాడు నేపాల్. సో మంచి స్టార్టే వచ్చింది సౌత్ ఆఫ్రికాకి. ఇనిషియల్గా 30+ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది, ఓపెనింగ్ పార్ట్నర్షిప్.
కానీ రిజా హెండ్రిక్స్ ఈసారి కొంచెం పర్వాలేదు అన్న స్కోర్ అయితే నమోదు చేశాడు. ఎప్పుడు 0-3-4-2 అలా పిన్ కోడ్తో వెళ్ళడం మనం చూస్తూ వచ్చాం. కానీ ఈ మ్యాచ్లో పర్వాలేదన్న ఇన్నింగ్స్ అయితే ఆడటం జరిగింది. సో ఇనీషియల్గా డికాక్ అవుట్ అయ్యే సమయానికి 36 పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా వికెట్స్ పడుతున్న కొద్దీ లాస్ట్ వరకు రిజా హెండ్రిక్స్ 49 రన్స్ అయితే చేయడం జరిగింది. క్రిస్టియన్ సబ్స్ 27 రన్స్ అయితే చేశాడు. వీరిద్దరు తప్ప ఎవరు కూడా అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 7 వికెట్లు అయితే తీయడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన మేపాల్కి మాత్రం స్టార్ట్ మంచిగానే వచ్చింది, కానీ ఆ స్టార్ట్ని వినియోగించుకోలేదని చెప్పుకోవచ్చు. 35 దగ్గర 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డ తర్వాత క్లోజ్ టు 50+ రన్స్ పార్ట్నర్షిప్ సాధించడం అయితే జరిగింది. మేపాల్ అనిల్ షా అండ్ అర్షిత్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. కానీ అనిల్ షా ఎప్పుడైతే 27 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత వికెట్ల పరంపర అయితే పటాపటా పడిపోవడం అయితే జరిగింది, నేలకొలాయని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో మొత్తంగా 14 వికెట్లు నేలకొలాయని చెప్పుకోవచ్చు. సో టబ్రీ షంషీది కీలక పాత్ర సౌత్ ఆఫ్రికాని గెలిపించడంలో 4 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత యాడెన్ మార్క్రమ్కి 1 వికెట్ వచ్చింది. 3 వికెట్లు బౌలర్కి రావడం జరిగింది. సో మొత్తంగా టబ్రీ షంషీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించడం జరిగింది. సో 114 రన్స్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది మేపాల్. సో మేపాల్ని కూడా మెచ్చుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మేపాల్ ఇక్కడ వరకు పోరాడి 100+ రన్స్కి చేరుకుంది అంటే దాంట్లో ప్రధాన పాత్ర ఈ 1 డౌన్ పార్ట్నర్షిప్పే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ 2 మ్యాచెస్పై మీకు ఏమైనా బలహీనతలు కనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ఫ్యూచర్లో అని కూడా మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.